ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మకర లగ్నం, మకర రాశి. ఈ మకర రాశికి 5వ ఇంట్లో గురువు సంచరించడం వల్ల స్వల్పంగా దైవికమైన బలం శక్తి స్వల్పంగా తగ్గుతోంది. అలాగే విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు 5 విద్యాస్థానం కాబట్టి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఇట్లా తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా చేద్దాకా వచ్చండి లాటరీలు, షేర్లు ఇట్లాంటివి చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 9వ స్థానాన్ని చూడడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా కావడం, సేవింగ్స్ ఉండకపోవడం, తండ్రి వరకు వెళ్తే విభేదాలు, ఏమైనా పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్ ఉంటే కనుక అవి డిలే అవ్వడం, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే లాభ స్థానాన్ని కూడా పాపిగా చూడడం వల్ల లాభాలు చేతి దాకా వచ్చి మిస్ అవ్వడం, ఇట్లాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది. అలాగే మకరం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతినడం, అలాగే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన సలహాలు ఇవ్వకపోవడం వల్ల ధన నష్టం మరియు మెంటల్ టెన్షన్ ఎక్కువగా కావడం, మానసిక ఒత్తిడికి చికాకులకి గురవ్వడం, ఇట్లాంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా 5 మీద, 9 మీద, 1 మీద కూడా ఈ యొక్క గురువు పాపదృష్టి ఉండడం వల్ల ఇవి కోణస్థానాలు, ధర్మస్థానాలు, పూర్వపుణ్య స్థానాలు కాబట్టి అవి వాటిల్లో కొద్దిగా దెబ్బతీయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు సమస్యలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పైన తలపబడిన విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో పెద్దవాళ్ళని ఎదిరించడం కానీ, పెద్దవాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పడం కానీ ఇట్లాంటివి చేయకపోవడం మంచిది. సాధ్యమైనంత గురువులు సజ్జన సాంగత్యం చేయడము ఇట్లాంటివి ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే గురువారాలు కూడా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. విశాఖ, పునర్వసు, పూర్వభద్ర నక్షత్రాల్లో కూడా కొత్త పనులు ప్రారంభించకపోతే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు, అలాగే గురువు చూస్తున్న స్థానాలనే కుజుడు కూడా చూస్తున్నప్పుడు కొద్దిగా ఆడవాళ్ళ వల్ల సమస్యలు, ఆడవారి వల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఆడవారు అయితే కనుక మగవారి వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు, కొద్దిగా వాళ్ళ వల్ల ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క శని మీదకి బుధ శుక్రులు గోచార రీత్యా వచ్చినప్పుడు, అలాగే సింహరాశిలో బుధ శుక్రులు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటాయి. స్త్రీ మూలకంగా ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది. స్త్రీలు అయితే కనుక పురుషుల మూలకంగా ధనం ఆ సమయంలో లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఇంకా కూడా మీరు యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక మీరు విశేషంగా పార్వతీదేవికి సంబంధించిన ఆరాధన, శివారాధన ఇట్లాంటివి చేయడం, ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించడం, శివ సహస్రనామ స్తోత్ర పారాయణ, శివుడికి డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, శివుడికి అభిషేకించి అలంకరించినటువంటి భస్మాన్ని రోజు అక్కడి దేవాలయం నుంచి తెచ్చుకుని రోజు నుదుటిని ధరించి బయటకు వెళ్ళడం వల్ల ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. శుభం. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి 9లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, కొద్దిగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అది చేద్దాం వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే
బయటకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల దానికి స్లిప్ అవ్వడము, అంటే మాటలలో తడబాటు, కొద్దిగా మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం, సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు, ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఈ కొద్దిగా తగు జాగ్రత్తలు, మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళను కూడా సాధ్యమైనంత వరకు కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దైవస్థానం కూడా 5 కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉంటే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు, సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ గురుడితో బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావడం, కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు, అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం, అంటే వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ, లేకుంటే వారి ద్వారా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహాలు, సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకొని ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించి మీరు బయలుకి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.